జావాలో నువ్వు ఫైనల్ కీవర్డ్ యూస్ చేసి ఏదైనా వేరియబుల్ డిక్లేర్ చేసామంటే అది అన్చేంజబుల్. అలాగే మనం ఫైనల్ కీవర్డ్ యూస్ చేసి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసామంటే అది ఇమ్యూటబుల్ కాదా అనేది ఈ వీడియోలో అయితే చూద్దాం. సో మనం ఇప్పుడు సింపుల్ ఎగ్జాంపుల్స్తో ఫైనల్ కీవర్డ్ అంటే ఏంటో చూద్దాం. ఓకే, సో నువ్వు ఎప్పుడైతే ఫైనల్ కీవర్డ్ యూస్ చేసి వేరియబుల్ని డిక్లేర్ చేస్తావో, ఫైనల్ ఇంట్ x = 10 అనుకుందాం. ఇలా డిక్లేర్ చేసినప్పుడు నెక్స్ట్ లైన్ నువ్వు ఈ వాల్యూని చేంజ్ చేయాలనుకుంటే చేంజ్ చేయలేవు, ఎందుకంటే ఇది అన్చేంజబుల్. ఓకే, సో ఇప్పుడు మనం ఒక ఫైనల్ ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసి అది అన్చేంజబులా కాదనేది చూద్దాం. ఓకే, సో నేను ఒక ఫైనల్ ఆబ్జెక్ట్ని అయితే క్రియేట్ చేస్తున్నాను. ఒక అరే లిస్ట్ అయితే తీసుకుందాం. ఓకే, సో లిస్ట్ ఆఫ్ ఇంటీజర్ ఆఫ్ టైప్ ఇంటీజర్. సో లిస్ట్ ఇక్కడ స్పేస్ లేదు కాబట్టి కింద అయితే రాస్తున్నా. నేను ఆబ్జెక్ట్ అయితే క్రియేట్ చేస్తున్నా, అరే లిస్ట్. ఇప్పుడు నేను ఈ లిస్ట్లోకి కొన్ని ఎలిమెంట్స్ అయితే యాడ్ చేయొచ్చు. సో లిస్ట్ డాట్ యాడ్ అనే మెథడ్ యూస్ చేస్తాం. లిస్ట్ డాట్ యాడ్ 1 అని యాడ్ చేశాను అనుకో, ఇక్కడ మనం చేంజ్ చేయగలుగుతున్నాం. ఫైనల్ కీవర్డ్తో డిక్లేర్ చేసిన ఆబ్జెక్ట్ని చేంజ్ చేయగలుగుతున్నాం. అంటే సో దీన్ని బట్టి మనం ఏమాత్రం చేసుకోవచ్చు అంటే జావాలో రెఫరెన్స్ మాత్రమే ఇమ్యూటబుల్ అవుతుంది, బట్ ఆబ్జెక్ట్ అనేది ఇమ్యూటబుల్ అవ్వదు. ఓకే, సో అలాగే మనకు ఫైనల్ మెథడ్ అండ్ ఫైనల్ క్లాస్ కూడా ఉంటాయి. సో ఎప్పుడైతే నువ్వు ఒక మెథడ్ని ఫైనల్ చేస్తావో, ఎప్పుడైతే ఫైనల్ చేస్తావో అప్పుడు ఆ మెథడ్ని నువ్వు ఓవర్ రైడ్ అయితే చేయలేవు. సో ఓవర్ రైడ్ ఈస్ నాట్ పాసిబుల్, ఓవర్ రైడ్ అనేది పాసిబుల్ అవ్వదు. ఓకే, సో అలాగే నువ్వు ఎప్పుడైతే ఒక ఫైనల్ కీవర్డ్ యూస్ చేసి క్లాస్ని డిక్లేర్ చేస్తావో అప్పుడు ఆ క్లాస్కి ఇన్హెరిటెన్స్ అనేది పాసిబుల్ అవ్వదు. ఈ క్లాస్ని ఎక్స్టెండ్ అయితే చేసుకోవాలి మనం, ఇన్హెరిటెన్స్ అనేది పాసిబుల్ అయితే అవ్వదు. ఓకే.